సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో తుంగతుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి సిద్ధమా అని ఎల్సోజు నరేష్ సవాల్ విసిరారు. గాదర్ కిషోర్ రాజకీయాలకు పనికిరావని, ప్రజలు ఓడించిన బుద్ధి రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులైతే వ్యవసాయదారులైతే ఎక్కడ కూడా ఆయన ఇష్టం ఉన్నట్టు ఇసుక దందాలు అయితే దళిత బంధు దందాలు అయితే అన్ని రకాలుగా దోపిడీ. ఇలా అధికారులను కూడా ఆయన వైపు ఉంచుకొని ప్రతిదీ కూడా అవినీతి పాలన చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే ప్రభుత్వాన్ని అయితే విమర్శించే స్థాయి ఆయనది కాదు. మరి అధోపాతంలో ఉన్న పార్టీని ముందుకు తీసుకొచ్చి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన స్థాయిలో నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు స్థాయిని దగ్గర పెట్టుకొని నీ చదువును విజ్ఞతను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నువ్వు ఇక్కడ విమర్శ కూడా ఒక అద్దుపద్దు ఉండాలి. నువ్వు 10 ఏళ్ల పాపలం గడాలంటే కనీసం మాకు 10 నెలలు టైం పడుతుంది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో దాదాపు 2 గ్యారంటీలు అమలవుతున్నాయి. ఇంకా 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టినారు. అయినా కూడా ఇంకా అధికారం మత్తులో తేలుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇకనైనా మీ బుద్ధిని మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నాయి నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎక్కడ ఉన్నాయి మరి పోదాంపా చూపి. నువ్వు ఎక్కడెక్కడ ఓపెన్ చేసావు, ఎక్కడెక్కడ కట్టి ప్రజలకు అందించావు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడికి పోదాము. దాంతో పాటు 3 ఎకరాల భూమి వరకు ఇచ్చినావు చూడాలి, చూపించాలి. నువ్వు పలానా రైతుకి 3 ఎకరాల భూమి ఇచ్చి దళితుడిగా చూపించాలి. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వే అంటావు కదా గొప్పగా టీవీ ఇంటర్వ్యూ పెయిడ్ ఆర్టికల్. పోలీసు ఉద్యోగాలు అయితే అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చేస్తున్నారు. దీనికి 2 నెలలకే